అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే ఈ వీడియో కూడా న్యూట్రిషన్ గురించే ఉంటుంది. కానీ ఏంటంటే న్యూట్రిషన్ అబౌట్ హెయిర్ గ్రోత్ అండ్ ఆల్. మీ హెయిర్ గ్రోత్కి ఎలాంటి న్యూట్రియంట్స్ కావాలి, హెయిర్ థిన్నెస్కి, హెయిర్ థిక్ అవ్వడానికి, ఇచి స్కాల్ప్కి, డాండ్రఫ్కి అండ్ హెయిర్ ఫాల్కి కూడా, వీటన్నిటికీ టిప్స్, రెమెడీస్ అండ్ న్యూట్రియంట్స్ ఏమేమి కావాలి, ఆ న్యూట్రియంట్స్ ఏ ఫుడ్స్లో ఉంటాయి, సూపర్ ఫుడ్స్ ఫర్ హెయిర్ గ్రోత్ అండ్ కొన్ని హెల్తీ రెసిపీస్ కూడా చెప్పబోతున్నా. మెయిన్ థింగ్ ఈ వీడియోలో వచ్చేసి 30 డే హెయిర్ గ్రోత్ ఛాలెంజ్. ఈ 30 డే హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ ఏంటంటే, మీరు ఈ 30 డేస్ నేను చెప్పిన డైట్ కానీ ఫాలో అయితే మీ హెయిర్ గ్రోత్ కంపల్సరీ బూస్ట్ అవుతుంది. ఇంకా మన ఫస్ట్ సెగ్మెంట్కి వచ్చేసరికి వై డైట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ హెయిర్ గ్రోత్. మీరు ఎన్ని హండ్రెడ్స్ థౌజండ్స్ పెట్టవచ్చు షాంపూస్కి, ఆయిల్స్కి, వాటికి వీటికి, కానీ కరెక్ట్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ మన లోపలికి వెళ్ళకపోతే మన హెయిర్ గ్రోత్ అనేది అస్సలు ఉండదు. నువ్వు ఎన్ని ట్రై చేయి, నీ హెయిర్ గ్రోత్ అనేది స్లో డౌన్ అయిపోతుంది. 1/2 ఇంచ్ పెరిగేది మంత్కి 1/2 ఇంచ్ కాదు కదా, అసలు కంప్లీట్గా పెరగడం కూడా ఆపేస్తుంది. సో రైట్ అమౌంట్స్ ఆఫ్ న్యూట్రియంట్స్, నువ్వేం తింటున్నావో దాన్ని బేస్ చేసుకుని నీ హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. నువ్వు అడ్డమైన జంక్ తిని నా హెయిర్ గ్రోత్ అవ్వట్లేదు అంటే కాదు. ప్రాపర్ బ్యాలెన్స్ డైట్ తీసుకుంటేనే సర్టెన్ అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్ కానీ న్యూట్రియంట్స్, ఏ న్యూట్రియంట్ అయినా ఈ సర్టెన్ అమౌంట్స్లో నీ బాడీకి రీచ్ అయితేనే నీ బాడీలో జరిగే ఫంక్షన్స్ అన్నీ ప్రాపర్గా జరుగుతాయి. అది ఎవరికైనా సరే. సో హెయిర్ గ్రోత్కి ఏ న్యూట్రియంట్స్ ఇంపార్టెంట్, ఏవి కాదో మనం ఇప్పుడైతే డిస్కస్ చేసుకుందాం. మన ఫస్ట్ న్యూట్రియంట్ వచ్చేసి మెయిన్ థింగ్ ప్రోటీన్. ప్రోటీన్ లేకపోతే హెయిర్ గ్రోత్ అనేది ఉండదు. బికాస్ యువర్ 90% ఆఫ్ యువర్ హెయిర్ ఇస్ మేడప్ ఆఫ్ ప్రోటీన్. సో అలాంటి నువ్వు ప్రోటీన్ తీసుకోకుండా నా హెయిర్ గ్రోత్ అవ్వట్లేదు అంటే ఏం చెప్తాం ఇంకా. సో ప్రోటీన్ ఎలాంటి ఫుడ్స్లో ఉంటుంది? లెంటిల్స్, చికెన్, ఎగ్స్, నట్స్, యోగర్ట్, మిల్క్ ప్రోడక్ట్స్, యోగర్ట్. సెకండ్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఏంటంటే మినరల్స్. మినరల్స్లో వచ్చేసి ఐరన్ అండ్ జింక్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ ఐరన్ అండ్ జింక్ ఏంటంటే హెయిర్ ఫాలికల్ బూస్టర్స్ అనమాట. హెయిర్ ఫాలికల్ బూస్టర్స్ ఏం చేస్తాయంటే మన హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తాయి. సెకండ్ థింగ్, మన స్కాల్ప్ని నరిష్ చేస్తాయి. అండ్ థర్డ్ థింగ్, హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేస్తాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి, ఐరన్ అండ్ జింక్ అనేవి. ఐరన్ అండ్ జింక్ అనేవి ఎందులో దొరుకుతాయంటే మనకి మోస్ట్లీ సీడ్స్ అండ్ నట్స్. సీడ్స్ అంటే పంకిన్ సీడ్స్, చియా సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్. అండ్ నట్స్ వచ్చేసి వాల్నట్స్. ఇంకా చెప్పాలంటే ఐరన్ అండ్ జింక్ మనకి స్పినాచ్లో కూడా దొరుకుతుంది చాలా. పాలకూరలో కూడా ఉంటుంది. అండ్ రెడ్ మీట్. రెడ్ మీట్ కూడా మనం ఎక్కువ తీసేసుకోకూడదు, మోడరేషన్లో తీసుకోవాలి. నేను ఇప్పుడు రెడ్ మీట్ అన్నా కదా అని రోజు రెడ్ మీట్ తినకండి. 2 వీక్స్కి ఒకసారి తీసుకోండి అంతే. కానీ స్పినాచ్ మీరు షేక్స్లో యాడ్ చేసుకోవచ్చు పొద్దున, లేదు అంటే స్మూతీస్ చేసుకోవచ్చు, మీరు కర్రీ చేసుకోవచ్చు. కర్రీ చేసుకొని అని చెప్పినా కదా అని దాన్ని మొత్తం ఫ్రై చేసి ఇంత కూరని ఇంత దాకా తెచ్చి టేస్టీగా చేసుకోకండి. బాయిల్ చేసుకొని పప్పులో వేసుకోండి. బెటర్ థింగ్, మెయిన్ థింగ్ ఏంటంటే చెప్పేది, ఆకుకూరలు వాడినప్పుడు దాన్ని ఫ్రై చేసుకొని తినకండి, పప్పులో వేసుకోండి, ప్రోటీన్తో కలిపి తినండి. ఇట్స్ గుడ్ అన్నమాట. ఇంకా మన నెక్స్ట్ న్యూట్రియంట్ వచ్చేసి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వచ్చేసి ఎందుకు హెల్ప్ చేస్తాయంటే, చాలా మందికి డ్రై ఇచ్చి స్కాల్ప్ ఉంటుంది. ఈ డ్రై ఇచ్చి స్కాల్ప్ వల్ల చాలా ఎఫెక్ట్ ఉంటుంది హెయిర్ పైన. ఫస్ట్ థింగ్ వచ్చేసి డాండ్రఫ్ వస్తుంది. సెకండ్ థింగ్, హెయిర్ ఫాల్ అవుతుంది. థర్డ్ థింగ్ వచ్చేసి హెయిర్ గ్రోత్ కూడా చాలా స్లో డౌన్ అయిపోతుంది. సో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్స్ ఏంటివంటే మెయిన్ థింగ్ మనకి సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, నట్స్లో కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిష్, సాల్మన్. మన నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్కి వచ్చేస్తే వైటమిన్స్. వైటమిన్స్లో ఏమేమి ఇంపార్టెంట్ నీకు? వైటమిన్ ఏ, వైటమిన్ సి అండ్ బయోటిన్. బయోటిన్ ఈజ్ నథింగ్ బట్ వైటమిన్ B7. వైటమిన్ ఏ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, వైటమిన్ ఏ అనేది మీ స్కాల్ప్ని హైడ్రేటెడ్ ఉంచుతుంది.
హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుంది. వైటమిన్ ఏ ఎందులో ఉంటుంది అందరికీ తెలుసు, క్యారెట్స్. క్యారెట్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోండి మీ డయట్లో, అండ్ స్వీట్ పొటాటోస్. ఇంకా సెకండ్ వైటమిన్ వచ్చేసి వైటమిన్ సి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇట్ యాక్సెస్ కొలాజిన్ బూస్టర్. ఈ కొలాజిన్ బూస్టర్ అనేది మీ హెయిర్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది అనమాట. స్ట్రాంగ్ హెయిర్ కోసం, స్ట్రాంగర్, హెల్తియర్, షైనియర్ హెయిర్ కోసం కొలాజిన్ కావాలి మనకి. కొలాజిన్ కావాలంటే మనకు విటమిన్ సి కావాలి. విటమిన్ సి ఎందులో ఉంటుంది అని అందరికీ తెలుసు, సిట్రస్ ఫ్రూట్స్. సో సిట్రస్ ఫ్రూట్స్ అనేవి ఆరెంజెస్, బెర్రీస్, బెర్రీస్ లైక్ స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, ఇందులో కూడా విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. అండ్ బెల్ పెప్పర్స్, క్యాప్సికమ్, బెల్ పెప్పర్స్, వైటమిన్ సి ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోండి. నెక్స్ట్ న్యూట్రియంట్ వచ్చేసి వైటమిన్ బి7 ఆర్ బయోటిన్. ఈ వైటమిన్ బి7 కానీ బయోటిన్ కానీ ఎందుకు యూజ్ అవుతుందంటే ఇట్ ప్రమోట్స్ యువర్ హెయిర్ గ్రోత్ అనమాట. ఫాస్టర్ హెయిర్ గ్రోత్ కోసం బి7 అనేది తీసుకోవాలి, విటమిన్ బి7. ఈ విటమిన్ బి7 ఎందులో ఉంటుంది? ఎగ్స్లో ఉంటుంది, ఆల్మండ్స్లో ఉంటుంది, అండ్ అనదర్ నట్స్లో ఉంటుంది. ఇంకా మనం మెయిన్ సెగ్మెంట్ వచ్చేసి 30-day హెయిర్ గ్రోత్ ఛాలెంజ్. అదే ఏదైతే మీరు thumbnail లో చూసారో, నేను ఇది ఛాలెంజ్ అని ఎందుకు అంటున్నా అంటే, మీరు ఇది నేను చెప్పినట్టు ఫాలో అవుతే కంపల్సరీ మీరు డిఫరెన్స్ అనేది చూస్తారు. మీ హెయిర్లో హెయిర్ థిన్నింగ్ తగ్గడం, లేకపోతే హెయిర్ ఫాల్ అవ్వడం, ఇవంతా తగ్గిపోతాయి. హెయిర్ గ్రోత్ పెరుగుతుంది మీకు. లైక్ మీకు ఎలాంటి హెయిర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గిపోతాయి అన్నమాట. సో మీరే వచ్చి కమెంట్ చేస్తారు నా హెయిర్ గ్రోత్ పెరిగింది, నా హెయిర్ బాగుంది అని. అందుకే దీన్ని ఛాలెంజ్ అని అన్నా. ఫస్ట్ థింగ్, యాడ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ టు యువర్ డైట్. సో ప్రతి మీల్లో మీరు అనేది ప్రోటీన్ ఉందా లేదా మీ ప్లేట్లో అనేది చూసుకోండి. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇందాక మాట్లాడుకున్నాం. డైరీ అండ్ డైరీ ప్రోడక్ట్స్, అదే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ కానీ, లేదా ఆకుకూరలు, లీన్ మీట్, ఎగ్స్, నట్స్, సీడ్స్, ఇవి యాడ్ చేసుకోండి. సెకండ్ థింగ్, ఐరన్ రిచ్ ఫుడ్స్ ఒక్కటన్నా తీసుకుంటున్నారా మీరు డైలీ అనేది ఒకటి చూసుకోండి. ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇందాక మనం మాట్లాడుకున్నాము, నట్స్ కానీ, ఆల్మండ్స్ కానీ. ఇంకా థర్డ్ థింగ్, డైలీ నట్స్ తీసుకుంటున్నారు, సీడ్స్ తీసుకుంటున్నారు. హ్యాండ్ఫుల్ ఆఫ్ సీడ్స్ ఆర్ నట్స్. నట్స్ అన్నా కదా అని ఎట్లా పడితే అట్లా తినేయకండి. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు తీసుకోండి. సోక్ చేసి నైట్ ఎర్లీ మార్నింగ్ తీసుకోండి. సీడ్స్ అనేవి హ్యాండ్ఫుల్గా తీసుకోండి. సీడ్స్ అంటే ఒకటే సీడ్స్ పైన డిపెండ్ అవ్వకండి. టేక్ పంప్కిన్ సీడ్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇట్లా చాలా ఉన్నాయి మనకి సీడ్స్. మన నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి నేను మీతో కొన్ని రెసిపీస్ షేర్ చేసుకుంటా అన్నాను కదా, అవైతే ఫస్ట్ రెసిపీ వచ్చేసి హెయిర్ గ్రోత్ స్మూతీ. ఇందులో మనం స్పినాచ్, బెర్రీస్, గ్రీక్ యోగర్ట్, ఆల్మండ్ మిల్క్, అవకాడో అండ్ ఫ్లాక్స్ సీడ్స్ ఆర్ చియా సీడ్స్ వాడతాం. సో ఈ ఫుడ్ ఏంటంటే కంప్లీట్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్న న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఈ ఫుడ్స్లో కొంచెం ఎక్కువ ఉంటాయి, ఎక్కువ క్వాంటిటీస్లో ఉంటాయి. సో ఇవి మనం డైలీ కాకపోయినా ఆల్టర్నేట్ డేస్లో తీసుకున్నామంటే మన హెయిర్ గ్రోత్కి కావాల్సిన న్యూట్రియంట్స్ అనేవి మన బాడీకి దొరుకుతాయి. ఈ స్మూతీ అనేది మీరు ఎర్లీ మార్నింగ్ తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ లాగా, ఆర్ ఎల్స్ యూ కెన్ టేక్ ఇట్ ఇన్ ద మిడ్ మార్నింగ్. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి డ్రమ్ స్టిక్ అండ్ దాల్ సూప్. డ్రమ్ స్టిక్ అంటే మన మునక్కాయ, దాల్ అంటే పప్పు, అంటే ఏదైనా పప్పు కాదు, మన ఎల్లో మూంగ్ దాల్, అదే పెసరపప్పు ఉంటుంది కదా అది. ఇది రెండు కలిపి సూప్ చేసుకొని తాగితే మన హెయిర్ హెల్త్ అనేది బెటర్. డ్రమ్ స్టిక్ అని ఎందుకన్నా అంటే డ్రమ్ స్టిక్ ఇస్ రిచ్ ఇన్ ఐరన్ ఫస్ట్ థింగ్, అండ్ సెకండ్ థింగ్ ఇస్ ఇట్ ఈస్ రిచ్ ఇన్ ప్రోటీన్, అండ్ విచ్ ఆల్సో కంటైన్స్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్, అండ్ విటమిన్ ఏ కూడా. దాల్ వచ్చేసి విచ్ ఇస్ రిచ్ ఇన్ ప్రోటీన్, ఇది మనందరికీ తెలిసిందే. సో దాని రెసిపీ వచ్చేసి, థర్డ్ రెసిపీ వచ్చేసి ఆమ్లా అండ్ జాగరీ డ్రింక్. ఆమ్లా ఎందుకు అంటున్నా అంటే ఇట్ ఈస్ రిచ్ ఇన్ వైటమిన్ సి. సో వైటమిన్ సి అనేది మనం మాట్లాడుకున్నట్టే మన హెయిర్ని స్ట్రాంగ్ చేస్తుంది.
అండ్ బనానా స్మూతీ. వై రాగి అంటే రాగి ఈస్ ప్యాక్డ్ విత్ ఐరన్ ప్రోటీన్ అండ్ బనానా ఎందుకంటే ఇట్ గివ్స్ బయోటిన్ ఫర్ యువర్ స్ట్రాంగర్ హెయిర్. సో మన ఫైనల్ రెసిపీ వచ్చేసి హెయిర్ గ్రోత్ టీ. ఈ హెయిర్ గ్రోత్ టీ అనేది ఎందుకు వర్క్ చేస్తుంది అంటే ఇందులో మనం చాలా పవర్ఫుల్ హెర్బ్స్ అనేవి యూజ్ చేస్తాం. పవర్ఫుల్ అనగానే ఏవేవో అనుకోకండి, జస్ట్ మన ఇంట్లో దొరికే హెర్బ్స్ అవి, లైక్ తులసి కానీ మందారం పువ్వు రెక్కలు. ఈ టీ ఎప్పుడెప్పుడు తీసుకోవాలి అంటే మీరు టీ తీసుకునే టైమ్స్లో కెఫెన్కి రిప్లేస్మెంట్గా తీసుకోండి. హెయిర్ గ్రోత్ అనే కాదు, ఈవెన్ మీ బాడీ డీటాక్సిఫికేషన్కి కూడా ఈ టీ అనేది పనికొస్తుంది. సో నేను ఇప్పటి వరకు చెప్పిన విషయాలైతే కంపల్సరీ ట్రై చేసి చూడండి. మీకు చాలా డిఫరెన్స్ అనేది తెలుస్తది. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ యువర్ రిజల్ట్స్ ఇన్ ది కామెంట్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. బై గైస్.